నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ షో. ఇక ముందుగాల ముచ్చట చెప్పాలుల్లా మీకు. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9966877787. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కు పంపిర్రి. మరి లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తాం. ఇక ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక వార్తలు చూద్దాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన మరి పెద్దపల్లి జిల్లాల ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్త రాసిండు, మరి ప్రజలకు మళ్ళీ ఉపయోగపడే వార్త తీసుకొచ్చిండో చూద్దాం. ఇక ఇనురి ప్రజలారా, ఇక ఆంధ్రజ్యోతి పెద్దపల్లి జిల్లా స్థానిక ఎన్నికల పైన నజర్, రిజర్వేషన్ పైన అయోమయం, పాతవి కొనసాగిస్తారా మారుస్తారా, బీసీల రిజర్వేషన్ పెంచాలని డిమాండ్. ఇక మీ అందరూ తెలిసిందే ముచ్చట. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు, నిన్న పార్లమెంట్ ఎన్నికలు, అదే ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక మిగిలినాయి స్థానిక సంస్థల ఎన్నికలు. గదే ప్రజలారా, స్థానిక సంస్థలు అంటే గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లై, లేదంటే కార్పొరేట్ ఎలక్షన్ల ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఇక మన భాషలో చెప్పుకోవాలంటే సర్పంచ్ ఓట్లు, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వస్తే కార్పొరేటర్ల ఓట్లు, మరి మున్సిపాలిటీకి పెద్దపల్లి మున్సిపల్ కావచ్చు, సుల్తానాబాద్ పోతే కౌన్సిలర్ ఓట్లు అన్న ముచ్చట గుర్తు చేయాలి. అయితే ఇవి పాతే ఉంచుతారా రిజర్వేషన్లు, మరి ఏమన్నా మారుతాయా, ఎట్లా ఏంది అన్న విషయం గురించి ఆలోచన చేస్తారట. ఇక మొన్నటిదాకా ఎమ్మెల్యేలను గెలిపించడానికి ఆ ఊర్లలో ఉన్న గ్రామ సర్పంచులు, వాడలాలు ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పోటీల మీద పోటీలు పడి గెలిపించిన వాళ్ళని గెలిపించారు, ఓడగొట్టుకున్న వాళ్ళని ఓడగొట్టుకున్నారు. ఇక అదంతా ముచ్చట పక్క పెడితే మళ్ళీ అయిపోయిన ఎంచరే మళ్ళీ నెలల ఎంపీ ఎలక్షన్లు వచ్చే మరి ఎంపీ ఇక గెలవడానికి ఫుల్ ప్రయత్నాలు చేసిర్రు. ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అని తేడా లేకుండా కింద స్థాయి నాయకులు, కింద స్థాయి కార్యకర్తలు అనేక మంది పోటీ చేసి ప్రయత్నాలు చేసి గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అది జూన్ 4వ తారీఖున మరి ఫలితాలు వస్తే ఎంపీ ఎవరు అనేది అప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు వాళ్ళు గెలవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు కదా, మరి వీళ్ళు గెలవడానికి ఇప్పుడు ఎవరు సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలవడానికి ఎవరు సపోర్ట్ చేయాలి? మళ్ళా ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగి వాళ్ళ మద్దతుదారులను గెలిపించుకోవాలి కదా ప్రజలారా. మరి చూడాలి, కష్టపడ్డ కార్యకర్తకు నిజంగా ఏ ప్రధాన పార్టీలో కూడా వాళ్లకు ప్రతిఫలం లేకపోయే. మరి ఇప్పుడు అన్నా ఈ మున్సిపల్ ఎలక్షన్లు లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి కష్టపడ్డ కార్యకర్తలకు ప్రధాన పార్టీలు ఏం మద్దతు ఇస్తాయో, ఎట్లా మద్దతు ఇస్తాయో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇక అసలు ముచ్చట ఏందట అంటే, ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ ఉంటుందా? అదే ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గెలిచి గత 5 సంవత్సరాల నుంచి అంటే ఇప్పటి వరకు పరిపాలిస్తున్నారో గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మున్సిపల్ ప్రాంతాలలో కావచ్చు, మరి ఆ రిజర్వేషన్ ఏమన్నా మారుతుందా? లేదు మారాలి అని చెప్పేసి కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయట. ఇక బీసీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారట అంటే బీసీ రిజర్వేషన్లను పెంచాలని చెప్పేసి చెప్తున్నారట. చూద్దాం మరి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఏం తీసుకొచ్చింది ఇంకా ముచ్చట. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల దృష్టి అంతా స్థానిక సంస్థల మీద పడ్డదట. ఇక అయినూరి మొన్న ఎమ్మెల్యేల ఎన్నికలు, నిన్న ఎంపీ ఎన్నికలు ముగిసినాయి. తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామస్థాయి నాయకుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు, పార్టీల ఇన్ఛార్జీలు చెమటోడ్చాల్సి ఉంటుంది. ఇక వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. నేను చెప్పినా కదా ముందే. ఇక వచ్చే నెల 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నది. ఇక రిజల్ట్ వచ్చినాక అదే ఎంపీ ఎన్నికలలో ఎవరు గెలిచిర్రు, ఎట్లెట్లా గెలిచిర్రు, ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఉన్నారో చూసిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అప్పుడు చూడాలి అని చెప్పేసి అన్న చెప్తాడు. ఇక గ్రామ పంచాయతీల పాలకవర్గ పదవి కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ముగిసిపోయింది. సర్పంచుల పదవి కాలం ఫిబ్రవరిలోనే అయిపోయింది. ఫిబ్రవరి అయిపోయినాక మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది.
మరి ఏప్రిల్ నెలలో ఉన్నాం. నెక్స్ట్ సారీ ఇది ఏ నెల అయ్యా? ఇది మే నెలలో ఉన్నాం. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే నెలలో ఉన్నాం. మే నెలలో కూడా సగానికి రావాల్సింది, అది సగానికి కావాల్సి అయిపోయింది. అంటే 19వ తారీఖు కూడా అయిపోతుంది ఈ ఆడితోటి. అంటే ఇంకా 10 రోజులు అయితే ఈ నెల కూడా ఒడిచిపోతుంది. 3 నెలల పదవి కాలం అయిపోయి, సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపుగా 3 నెలలు అవుతున్నది. మరి ఎప్పుడు ఎలక్షన్లు పెడతారో కూడా చూసే ప్రయత్నం చేయాలన్న విషయం కూడా ఈ అన్న చెప్తున్నాడు. ఇక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. మండల జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవి కాలం జూలై 3వ తేదీన ముగియనున్నది. ఈ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లను అమలు చేస్తారా లేక చట్టాన్ని సవరించి మళ్ళీ రిజర్వేషన్లను ప్రకటిస్తారా అన్న విషయమై అయోమయం నెలకొందట. ఇగో ప్రజలారా, ఇలా అయోమయం నెలకొనాల్సిన ముచ్చట ఏం లేదు. ఇప్పుడు రిజర్వేషన్లను కనుక మారవాలనుకుంటే, ప్రభుత్వం రిజర్వేషన్లను కనుక మారవాలనుకుంటే సమయం లేదు ముందు. మరి ఎలక్షన్లు, పరిపాలన, ప్రత్యేక పాలన పెడితే ప్రజలకు పాలన అనేది సక్రమంగా అందరూ ప్రజల కనీస సౌకర్యాలు కూడా తీర్చే పరిస్థితులు కనబడవు. ఏం చేయాలి? స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపితేనే కనుక ఆ గ్రామాల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆ గ్రామాలలో ఉన్న కనీస సౌకర్యాలను కల్పించే ప్రయత్నం అన్న అవుతుంది. అయితే రిజర్వేషన్లు మారవాలంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఒక రిజర్వేషన్ ఒక స్థానంలో మారవాలంటే ముందుగా కులగణన చేయాలి. కులగణన చేయాలంటే ఎస్సీలు ఎంత సామాజిక వర్గం ఉన్నది, ఎస్సీల మాదిగ సామాజిక వర్గం ఎంత ఉంది, మాల సామాజిక వర్గం ఎంత ఉంది, నేతకాని మాల సామాజిక వర్గం ఎంత ఉంది, బీసీలకు పోతే బీసీ సామాజిక వర్గం, అంటే అందులో ఉన్న ఉపకులాల సామాజిక వర్గాల ప్రకారం, లెక్కల ప్రకారం ఇదంతా రిజర్వేషన్ మారే అవకాశం ఉంటుంది. ఇక జూట్ మాటలు ఏంటి అంటే రిజర్వేషన్ మారుతుంది ఖచ్చితంగా అనేది విషయము మారదు. ఇది జూట్ మాట అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కులగణన చేయాలంటే దానికి ఒక సమయం ఉంటుంది, దీనికి కాల వ్యవధి ఉంటుంది. అంత మేరకు గనక కాల వ్యవధిలో కులగణన చేసిన తర్వాత అందులో ఉన్న కులాలను, అంటే ఏ కులం అయితే ఎక్కువ జనాభా ఉన్నదో అప్పుడు రిజర్వేషన్ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇదంతా చేయాలంటే దాదాపు 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. మరి మనకున్న సమయం ఉందా ప్రజలారా? స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవడానికి కులగణన కోసం జరగాల్సిన సమయం ఎక్కడన్నా ఉన్నదా? లేదు. ఎప్పుడు చేయాలి? ఇది ఎన్నికలు రాకముందే చేయాలి. మరి ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచుల పదవి కాలం ముగిసే జూలై ఏదన్నట జూలై ఇలా ఇక్కడ ఇది జూలై 3వ తేదీన జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవి కాలం కూడా ముగిసిపోతుంది. మరి ఈ ఎలక్షన్లు జరపాలంటే, ఈ ఎలక్షన్లకు రిజర్వేషన్లు మారాలంటే ముందుగా కులగణన చేయాలి. ఎక్కడైనా కులగణన చేసిర్రా? కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంచెలు పోనీ పాత ప్రభుత్వం వాళ్ళు రిజర్వేషన్లు మారవడానికి కోసం ఎక్కడన్నా మరి కులగణన ఏమైనా చేసిర్రా? చెయ్యలే. మరి చేయాలంటే సమయం కావాలంటే మరి ఇక్కడ పాలన గాడి తప్పే పరిస్థితి ఉంటుంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎట్లుంటుంది అనేది కూడా నేను మీకు నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఖచ్చితంగా పాత రిజర్వేషన్లనే కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉన్న సమయంలో మరి ప్రజా సంక్షేమ పథకాలు కొత్త ప్రభుత్వం ప్రజలందరికీ అందియాలంటే ఉన్న రిజర్వేషన్ అనే కొనసాగించితే గనక ప్రభుత్వానికి సమయం అనేది దొరుకుతుంది. ఒకవేళ సంక్షేమ పథకాలను పక్కన పెట్టి కులగణన చేసేది ఉంటే మరి సంక్షేమ పథకాలు గాడి తప్పే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ సంక్షేమ పథకాలు ఇచ్చి పాత రిజర్వేషన్ కంటిన్యూ చేస్తే కనీసం ప్రజలకు సంక్షేమ పథకాలైనా అందే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ఆలోచనలే చేస్తారు. ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి ప్రజలారా. అంతే తప్ప మరి రిజర్వేషన్ మారుతుందట, మా ప్రాంత రిజర్వేషన్ మారుతాండు ఎమ్మెల్యే, మా ప్రాంత రిజర్వేషన్ మారుతాండు ఎంపీ సాపు, లేదంటే పాతోళ్ళు పైరోకులు చేస్తారు, కొత్తోళ్ళు కొత్త పైరోకులు చేస్తారు అని చెప్పేసి చెప్తారు. అసలు ఎవరు ఏ పైరోకులు చేసినా కూడా జరిగే పరిస్థితులు కనబడే. ఒకవేళ చట్ట సవరణలు ఏమన్నా చేసినా కూడా చట్ట సవరణ పరిధికి రావాలంటే ఖచ్చితంగా ప్రజలారా వీళ్ళు కనుక సవరణలు చేసి రిజర్వేషన్ మారవాలన్నా కూడా కులగణనను తీసుకురావాలి. కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్ మారే అవకాశం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. చిన్న ముచ్చట్లు, పెద్ద నాయకుల లెక్క, బడా నాయకుల లెక్క, తెల్ల కద్దరు బట్టలు వేసుకున్న నాయకుల లెక్క మనం ఆలోచన చేయొద్దు. మనం ఒక సామాన్య ప్రజలం, ఒక నిరుద్యోగులం, మరి కష్టాలలో ఉన్న రైతులం, అన్ని రకాలుగా కష్టాలు నష్టాలు భరించేది సామాన్య ప్రజలే. మరి ఆలోచన చేయాలి. సామాన్యులు కూడా ఎట్లాంటి ఆలోచన చేయాలి? నిజంగా రిజర్వేషన్ మారాలంటే ఆ ప్రాంతంలో కులగణన అయిందా లేదా అన్న ముచ్చట ఆలోచన చేయాలి.
ఇక ఒక అన్న చెప్తాడు, లేదు లేదు మీరు 2 దఫాలు ఆ సామాజిక వర్గం చేసింది, ఈ దఫా ఖచ్చితంగా ఈ సామాజిక వర్గమే చేస్తుంది అని చెప్పేసి చెప్తాడు. ఎట్లా చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, ఏ రకంగా చేయాలి? రిజర్వేషన్ మారవాలి అనుకుంటే కులగణన అనేది చాలా ముఖ్యమైన ఆధారం. ఒకవేళ రిజర్వేషన్ కనుక చేంజ్ చేస్తే మరి ఇక్కడ వేరే సామాజిక వర్గం వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు పోయి కోట్ల కేసేయరా? కులగణనే జరగలేదు అయ్యా, మరి వీళ్ళు ఎట్లా రిజర్వేషన్ మార్చిరు, మరి ఏం జరిగింది ఇక్కడ అన్న ముచ్చట ఆలోచన చేస్తారు కదా ప్రజలారా. ఇగో ఇవి మనం ఆలోచన పెట్టుకోవాలి. అంతేగాని ఇక మారుతుందట అంటే ఇక అబ్బో పులి అనగానే అబ్బో లేచి మనం వార్తలు పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఇక ఎవరికి ఏది నచ్చినా కూడా ఏంటంటే మొన్నటిదాకా మీరు చూసారు, మార్పు కావాలి అన్న రాష్ట్రం మార్పు కోరింది. మరి తర్వాత మళ్ళా ఎంపీ ఎలక్షన్ లా కొత్త మార్పు జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు మరి అవ్వెట్లుండబోతాయి కూడా చూద్దాం. ఇగో ఒక అన్న టీవీలో చెప్తాడు ప్రభుత్వమే పడిపోతుంది అని. ఎక్కడ పడిపోతుంది? ప్రజలు ఓట్లేసింది ఎందుకు? ప్రభుత్వాన్ని పడగొట్టుకోవడానిక? లేదంటే మార్పు కోరిన ప్రజలు ఎలాంటి ఆలోచన చేస్తారు? ఇవన్నీ ఆలోచన చేయాలి. ఒక అన్ననేమో మిగతా ఎమ్మెల్యేలు ఇళ్ళ కట్టారు అని చెప్తాడు, ఇంకో అన్ననేమో లేదు అని చెప్తారు. ఒక అన్న మేడిగడ్డ కూలుతాను అంటాడు, ఒక అన్న మేడిగడ్డని మీరే కట్టేయాలంటారు, ఒక అన్న ఇంకో ముచ్చట చెప్తాడు, ఒక అన్న ఇంకోటి చెప్తాడు. ఎవరికి ఏది చెప్పినా కూడా ప్రజలారా మనల్ని మభ్య పెట్టే పరిస్థితులు తప్ప ఇక్కడ ఎవరు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రజల కనీస సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు చాలా తక్కువ, అంటే తక్కువ మేరకు కనిపిస్తున్నాయి. మరి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలంటే మరి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలందరికీ అందే ప్రయత్నం చేయాలి తప్ప ఈయన నానుడు ఈయన నానుడు ఇవన్నీ బంద్ చేయాలి. ప్రభుత్వం కూడా ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా బంద్ చేయాలి. ఆయన తిట్టినంత మాత్రాన మరి గతంలో వాళ్ళు చేసిరు తప్పు, మళ్ళీ మీరెందుకు చేసుడు ఈ తప్పు? మరి గత పాలన గురించి మళ్ళీ మాట్లాడేందుకు ఉన్నది మీరేం పాలన చేస్తారో, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో, మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తారో అందించే ప్రయత్నం చేయరు. ఇక్కడ రిజర్వేషన్ మారుతుందా, పాతయ్యా కొత్తయ్యా అంటే నాకు తెలిసి నాకున్న ఆలోచన ప్రకారం నేను చేసిన సర్వేలు ఎక్కడ ఆధారంగానే చెప్తున్నా. అంటే నేనేం సర్వేలు తిరిగి ఇంటింటికి చేయలేదు. నాకున్న ఆలోచన విధానం ప్రకారం గత ఎన్నికలలో అంటే 1990 నుంచి మొదలు పెడితే ఆ సంవత్సరం నుంచి 2024 వరకు జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల ఆధారంగా, ఎన్నికల యొక్క పరిస్థితుల ఆధారంగా నేను చెప్తున్నా. అంటే గతంలో జరిగిన 2014 ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు కావచ్చు, అంతకంటే క్రితం జరిగిన ఎన్నికలు కావచ్చు, అంతకంటే క్రితం జరిగిన ఎన్నికల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితుల వివరాలను ఆధారంగానే మరి మనం రిజర్వేషన్ మారదు. ఒకవేళ రిజర్వేషన్ మారాలంటే కులగణన అనేది చాలా ముఖ్యమైన అంశం అన్న విషయము గతంలో చూసినాం కనుకనే దాని ఆధారంగా నేను చెప్తున్నా మీకు. ఇంకేమున్నదట అంటే 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన పంచాయతీ చట్టం 2018ని తీసుకొచ్చింది. 5 ఏళ్లకోసారి రొటేషన్ పద్ధతిని ప్రకటించే రిజర్వేషన్లను 10 ఏళ్లకు ఒకసారి మార్చాలని సవరణ చేసిరు. ఆ ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి మార్చాలన్న సవరణ చేసిన ప్రకారం వెళ్ళాలంటే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల రిజర్వేషన్ లాంటివి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఖరారు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, బీసీలకు 27%, జనరల్లకు 49.5% రిజర్వేషన్ అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిన నేపథ్యంలో అది పూర్తి అయిన తర్వాత ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలను కూడా అందజేశాయి. ఇవే కాకుండా రిజర్వేషన్ల విషయంలో సవరణ చట్టం చేయకుండా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని నిపుణులు చెప్తున్నారు. నేను చెప్పలే ప్రజలారా, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయట కులగణన చేయాలి. అదే ఎందుకు కులగణన చేయాలి అంటే మరి కులగణన కనుక చేస్తే ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా జరిగే పరిస్థితి కాదు. ఈ సమయంలో ఇదంతా జరిగే పరిస్థితి లేదు, పరిస్థితి కూడా నెలకొనదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్తగా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది. మరంటే రాష్ట్రంలో ఒక కొత్త పాలన అనేది ఏర్పాటైంది. మరి ఈ కొత్త కుటుంబ పాలనల ప్రజాపాలనల మరి సాఫీగా జాగాలన్నా ప్రజల ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా పాత రిజర్వేషన్లనే కొనసాగించే పరిస్థితి నెలకొంటది.
ఒకటి వినూరి ప్రజలారా, మరి 3 నెలలు అవుతుంది స్థానికంగా సర్పంచుల పదవి కాలం ముగిసిన తర్వాత మరి ప్రత్యేక పాలన మనకి ఇప్పటి వరకు ఎన్నికల నేపథ్యంలో అక్కడ పరిస్థితులు కనవాలే కానీ ఇక చూడు కనబడతాయి. ఆంధ్రజ్యోతి అన్న రాస్తాడు, ఈనాడు అన్న రాస్తాడు, సాక్షి అన్న రాస్తాడు, మన తెలంగాణ, నవ తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఏదైనా ఒక దినపత్రికను చూడుర్రి రోజు ఒక గ్రామం గురించి ప్రత్యేక కథనాలు, ప్రత్యేక పాలన గురించి రాస్తారు. వీళ్ళకి ఇది అందుతలేదు, వాళ్ళకి అది అందుతలేదు, వాళ్ళకి అది లేదు, ఇది లేదు అన్న విషయమే చెప్తారు. ప్రజల సమస్యలను జర్నలిస్టులను బయటికి తీసుకొస్తారు. మరి అలాంటి సమస్యలన్నీ పోవాలి అంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే సమయం లేదు కనుక ఖచ్చితంగా పాత రిజర్వేషన్లను కొనసాగించే పరిస్థితి నెలకొంటది. మరి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇవి తప్ప ఇక అన్న వస్తాడట, ఈ అన్న రిజర్వేషన్ మారుతా నాకు చెప్పిండట, లేదు లేదు ఆ ఎమ్మెల్యే సాబ్ మారుతా అన్నాడు, లేదు లేదు ఈ ఎంపీ సాబ్ మారుతా అన్నాడు, లేదు ఈ ఎమ్మెల్సీ అన్న ఖచ్చితంగా మా వాడ రిజర్వేషన్ మారుతాడట అంటే అవన్నీ తప్పు ముచ్చట్లు. ప్రజలారా ఇవన్నీ మర్చిపోర్రి, వాటిన్నిటి గురించి ఆలోచన చేయకూరి. కింది స్థాయి కార్యకర్తలకు, ద్వితీయ స్థాయి నాయకులకు కూడా చెప్తున్నా, రిజర్వేషన్లు మార్చే పరిస్థితి అయితే కనబడతలేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలల్లో. మరి ఎందుకు మారదు అన్న విషయం కూడా మీకున్న అనుభవం మీకే తెలవాలి, ఇంకా నాకున్న అనుభవం కూడా చెప్పినా. మరి కుల గణన కనుక చేస్తే రిజర్వేషన్ మారే అవకాశం ఉంటుంది. ఇక పోంగ బీఆర్ఎస్ 2019లో ఓ చట్టం తెచ్చుకో, 2018లో చట్టం తెచ్చిరట పంచాయతీరాజ్ చట్టంలా. మరి ఏందట అంటే 10 ఏళ్లకు ఒకసారి రొటేషన్ పద్ధతి చేయాలని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత రొటేషన్ పద్ధతి చేసేటప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ కులగణన చేస్తారు. మళ్ళీ కులగణన చేస్తే మరి మళ్ళీ ఏదైతే గదే రిజర్వేషన్ ఉంటుంది. ప్రజలారా గిది ఆలోచన చేయురు, గిసొంటి ఆలోచన చేయురు. ఇక ఆ నాయకుడు చెప్తాడు, ఈ నాయకుడు చెప్తాడు, ఈ రిజర్వేషన్ వస్తుందట, ఆ రిజర్వేషన్ వస్తుందట అంటే ఏ రిజర్వేషన్ ఏడికి రాదు. ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి. ఇక నాయకులు అందరు నజరట గ్రామ పంచాయతీ ఎన్నికల పైనే చూస్తాను అని చెప్పేసి అన్న చెప్తాను. ఇక కొత్త మండలాల ఏర్పాటు, జిల్లాలో ఏమేమి కొత్త మండలాలు ఎట్లా ఏర్పాటు చేసారో చూద్దాం. గడిచిన ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా కొన్ని మండలాలను ఏర్పాటు చేశారు. 2 మండలాలలోనూ కొన్ని గ్రామాలను కలుపుకొని కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని పాలకుర్తి మండలం, ఉండేడ, ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేసిన ఎండంపల్లి మండలంలో కలిపారు. ఈ మండలం జగిత్యాల జిల్లాలో ఉండడం గమనార్థం. ఇనుర్రి అలా మండలం ఏమో జగిత్యాల జిల్లాలో ఉంటారు, వాళ్ళేమో పెద్దపల్లి జిల్లాలో ఉంటారు. ఇనుర్రి మంచిగా లేదు. మరి గసొంటి లెక్కలు చేసిరు మనలు, గట్లాంటి మంచి పనులు చేసిరు. ఇక ఈ మండలం జగిత్యాల జిల్లాలో ఉండడం గమనం. అలాగే జిల్లాలో గతంలో ఉన్న పంచాయతీల్లో సుగ్లాంపల్లి, పూసాల గ్రామ పంచాయతీలను కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడ్డ అవి తీసుకుపోయి సుల్తానాబాద్ లో విలీనం చేసిరట. సుగ్లాంపల్లి, పూసాల గ్రామాలను మున్సిపాలిటీ ఎత్తే వాటిని తీసుకుపోయి మళ్ళీ సుగ్లాంపల్లి మున్సిపాలిటీలా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసేసిరు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఇక అంతర్గా మండలం లింగాపూర్, కుందనపల్లి, రామగుండం మండలంలోని ఎల్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 2 వార్డులు రామగిరి మండలం వెంకట్రావుపల్లి పంచాయతీని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. ఇందులో 2 వార్డులను తీసుకొచ్చి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపారు. రామగిరి మండలంలో మరి అంతే విధంగా ఎల్కలపల్లి గ్రామ పంచాయతీలో 2 వార్డులను తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలిపారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలతో కలిపి 263 గ్రామ పంచాయతీలకు 2436 వార్డు స్థానాలను ఎన్నికలు నిర్వహించారు. విలీన గ్రామ ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టడంతో లింగాపూర్, కుందనపల్లి, వెంకటరావుపల్లి, ఎల్కలపల్లిలోని 2 వార్డులను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తొలగించారు. వాటిని ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ గ్రామ పంచాయతీలను రిజర్వేషన్ ఎలా చేస్తారో విషయమై చర్చ జరుగుతున్నది. కొత్తగా మరికొన్ని మండలాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ పై చట్ట సవరణ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. అయితే గ్రామాల్లో మాత్రం అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎక్కడ నలుగురు కలిసిన చర్చ జరుగుతుంది. ఇక ఊర్లలో ఎట్లుంటది, ఎక్కడ 4, 5 కూర్చొని అవలక్కలు లేదంటే తాతలు, ముసలు, పెద్ద మనుషులు ఎక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటే ఇక సర్పంచ్ ఓట్లే ఉన్నాయి మిగిలినాయి. ఇక ఎమ్మెల్యే అయిపోయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయి, ఇక సర్పంచ్ ఓట్లే కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక సవరణలు చేయాలి, డిమాండ్ చేయాలి. బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏమని కులగణన చేయమని చెప్తున్నాయి. ఆ తర్వాతనే రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్తున్నాయి. ఆ తర్వాతనే ఎన్నికలు జరపాలని చెప్తున్నాయి. ఇవన్నీ జరగాలంటే మళ్ళా మీకు తెలియాలి ముచ్చట.
నేను ముందే చెప్పిన నిరుద్యోగులకు మన ఛానల్ ద్వారా 2024 సంవత్సరం ఏది 1,00,000 ఉద్యోగాల కోసం ఏర్పడ్డ సంవత్సరం, ఉద్యోగాల సంవత్సరం ఇది అని చెప్పేసి చెప్పిరు అని ప్రభుత్వం చెప్పింది. తప్పు ముచ్చట, ఎన్నికల ఇది ఎన్నికల సంవత్సరం అని నేను చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఏమున్నది డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి. ఇప్పుడు మొన్న ఎప్పుడు మేలా ఎంపీ ఎలక్షన్లు అయినాయి. మళ్ళా జూన్లో ఆల్రెడీ ఎన్నికల సంఘం ఏది జూన్ 4వ తేదీ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎంపీ ఫలితాలు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలపైన నోటిఫికేషన్ వేసే అవకాశం ఉన్నది జూన్ లాస్ట్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది. మళ్ళీ అది అయిపోయినాక ఏమున్నది మున్సిపల్ కార్పొరేషన్. అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మీరే చెప్పాలి, నిరుద్యోగులు కామెంట్ చేయాలి. మరి ఈ సంవత్సరం 2024 నిరుద్యోగులకు ఉద్యోగాల నెలకొల్పే సంవత్సరమా, ఉద్యోగ సంవత్సరమా, లేదంటే ఎన్నికల సంవత్సరం అనేది మీరు కామెంట్ చేయరు ప్రజలారా. మరి నిరుద్యోగులారా, రైతన్నలారా, మరి సామాన్యులారా, ఎవరైనా కూడా కామెంట్ చేయరు. ఇది ఏ సంవత్సరం, ఎన్నికల సంవత్సరమా లేకపోతే ఉద్యోగ జాతర సంవత్సరం అనేది మీరు గుర్తు చేసుకోవాలి. మీరు కామెంట్ కూడా పెట్టాలి. ఇది ప్రజలారా స్థానిక సంస్థల పైన ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు చేస్తున్న ఆలోచనలు, ప్రజలు ఆలోచిస్తున్న విధానము అని చెప్పేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్ట్ అన్న మనకు చెప్పిన ముచ్చట. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్న ప్రజలారా, ఒకవేళ రిజర్వేషన్ కనుక మారాలనుకుంటే ఖచ్చితంగా కులగణన జరగాలి. జరిగిన తర్వాతనే మరి రిజర్వేషన్లు అనేది మారుతుంది. అట్టిగానే అల్లా టప్పగా చట్ట సవరణలు చేయరు. మరి చట్ట సవరణ మా ఎమ్మెల్యే చెప్పిండు మా రిజర్వేషన్ మారుతుంది, మా ఎంపీ చెప్పిండు మా రిజర్వేషన్ మారుతుంది, లేదు మా మాజీ సీఎం చెప్పిండు రిజర్వేషన్ మారుతుంది. ఇవన్నీ బంద్ చేయరి. ఇదంతా ఏముండదు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడం కోసమే. కులగణన జరుగుతూనే గనక, చట్ట సవరణలు జరుగుతూనే గనక అప్పుడు చట్ట సవరణ జరిగినా కూడా కులగణన జరగాలి. కులగణన అనేది ఇంపార్టెంట్. మరి కులగణన అనేది ముఖ్యమైన అంశం. దాని ఆధారంగానే రిజర్వేషన్లు అనేది స్థానిక సంస్థలలో మారుతాయి. ఇక మీరు నాకు తెలిసి పాత రిజర్వేషనే ఉంటుందన్న ముచ్చట మనకు పూర్తి స్థాయిలో అర్థమైందన్న ముచ్చట మీకు అర్థమైంది అనుకుంటాను. నాకు కూడా ఉన్న అవగాహనతోనే చెప్తున్నా. నేనే ఇక్కడ ఏదో రాజకీయ నిపుణులు విశ్లేషకులు చేసిన ముచ్చట్లు కాదు. 1990 నుంచి మొదలు పెడితే 2024 సంవత్సర ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల ఆధారంగా, ఎన్నికల రిజర్వేషన్ల ఆధారంగా నేను మాట్లాడుతున్నా ప్రజలారా. ఇది మరి మనకు స్థానిక సంస్థలలో జరుగుతున్న పరిస్థితులు. మారుతాయి అంటే మారే అంటే మారే. మరి ఏం జరుగుతాయి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. అయ్యే ఇంకెన్ని రోజులు, అది కూడా ఇంకో 2 వారాలు అయితే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఏం చెప్తుందో విందాం. మనం ఇవన్నీ చేయాలంటే కథ చాలా సమయం ఉంటుంది కనుక అంత సమయాన్ని వెచ్చించారు అని నేను అనుకుంటాను. ఇక స్థానిక సంస్థల పైనట నాయకులు, ఎమ్మెల్యేలు, రాబోయే ఎంపీలు, కాబోయే ఎంపీలు, ఇక ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మరి అందరూ ఏది గ్రామ పంచాయతీల వైపే చూస్తారట. ఇది ప్రజలారా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల పైన నజర్ ముచ్చట్లు.